లేదు, ఏం లేదు అసలు. అమ్మాయిలు ఉన్నారు, అది ఏమలేదు, మేము హాస్టల్లో చదువుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్టల్స్లలోనే చదువుకుంటున్నాం. ఇంటికి రావాలంటే కూడా మాకు అసలు ఒక ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మేము ఎక్కడ పోయి బతకాలి సార్? మరి మాలాంటి వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? మాకు పొలం లేదు, ఇల్లు లేదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మా తాతలు గాని వాళ్ళు ఏం ఉంచుకోలేదు మాకు అసలు. ఆ ఇల్లు ఒక్కటే మాకు. అలాంటప్పుడు మేమేం చేయాలి సార్? మేమెందుకు బలి కావాలి? మరి మా ఫ్యూచర్ ఏంది? ఇంకా మీరే హెల్ప్ చేయాలి సార్. మేము మాకు ఆ గుడిలో మేము పని చేస్తున్నాము. మాకు ఒక్కొక్క మాటలు అసలు అమ్మాయిని చూడకుండా, ఒక ఆడదని చూడకుండా 10 మందిలో గలీజ్ గా తిడుతున్నారు నా అమ్మని. నాకు నాన్న లేడు. రామయ్య గారు సార్, దెంగండి మీరు. ఈ గుళ్ళో నుంచి దెంగండి అంటే ఆయనకి ఏం హక్కు ఉంది మేము ఈ గుళ్ళో నుంచి వెళ్ళిపోవాలని? అన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు అప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎందుకు చెప్తారు మాకు? ప్రతి ఒక్క పని రామయ్య గారు చెప్పారు, చైర్మన్. అన్ని సంవత్సరాల నుంచే మాకు కొన్ని గలీజ్ మాటలు, నాన్న లేడని. మా అమ్మని తిట్టిర్రు, ఇళ్లకు పోయి ఏడ్చినాము. అందరు తిట్టేటోళ్ళే మమ్మల్ని. మేమెక్కడ మాకేమైనా ఇల్లులున్నాయా, పొలాలున్నాయా? మాకెవ్వరు హెల్ప్ చేయలేదు. మాకు ఏదో ఇప్పుడు బతుకుతున్నాం.